భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓరుగల్లు ఇలువైపుల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీమతి ఎమ్మెల్సీ కవిత, వీరి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ విప్ దాసి వినయ్ భాస్కర్ ఉన్నారు. జై తెలంగాణ. ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు, ఆమె అనుకుంటేనే జరుగుతుందని చెప్పి అందరం కూడా నమ్ముతాం. మరి అటువంటి దర్శనం నేను, నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, టీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్ లో నిలిచిపోయేటటువంటి మన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్ కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాళ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్లి చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళా మండలకైనా, నాయకులకైనా, కార్యకర్తలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకొని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని, స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతోని రావాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జనగామ జిల్లాలో పాలకుర్తి పట్టణంలో కొడకండ్ల ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్సు, మినీ టీచర్సు నిరంతరం పోరాడుతున్న సిఐటియు సంఘంలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా పోరాడే సంఘమైన సిఐటియు సంఘంలో మొత్తం ఈ గొడుగు దగ్గరికి రావాలని, పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకోవాలనేసి కూడా పిలుపును ఇస్తున్నాం. అట్లాగే ఇదే సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలని, అంటే టీచర్స్, హెల్పర్సు, మినీ టీచర్స్ మాకందరికీ, ఎందుకంటే మాకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు ఇస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మౌలిక వసతులు లేవు, సెంటర్లు సరిగ్గా లేవు, తీవ్రమైన ఎండలు.
ఇవన్నీ ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అందుకని మాకు ఒకేసారి ఇవ్వండి అనేసి మాకు 24 రోజుల సమ్మె సందర్భంగా కూడా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు సీతక్క గారు కూడా మొన్ననే పోషణ పక్వాడ కార్యక్రమంలో ములుగు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చారు. మరి సెలవు ఇవ్వండి, మే నెలంతా ఇవ్వండి, కొత్త జీవో ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం. మొన్ననే డైరెక్టర్ ఆఫీస్కి పోయి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే ఏదైనా రాష్ట్రంలో అమలు జరుగుతుందా, ఆ కాపీ ఇవ్వండి, మేము ఫైల్ పెడతామని అధికారులు అంటే కర్ణాటక నుంచి కూడా ఆర్డర్ తెప్పించి అక్కడ 4 రోజులు సెలవులు ఇస్తున్నారు. అది కూడా జత చేసి అధికారులకు ఇచ్చాం. మరి అది ఫైల్ పెట్టి ప్రభుత్వానికి ఫైల్ అందజేసి మరి మంత్రి గారే అన్నారు కాబట్టి దాన్ని చర్చించి నిర్ణయం చేసి కొత్త జీవో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు కొత్త జీవో ఇవ్వకుండా ఇప్పుడు పాత జీవో వాట్సాప్లలో పెడుతున్నారు, చక్కెర కొడుతున్న పరిస్థితి ఉంది. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యల్ని వెంటనే. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలి, వెంటనే కొత్త జీవో ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ఈ ప్రైమరీ రద్దు చేయాలి. ఇంటర్ మొదటి 2వ సంవత్సర ఫలితాలలో ఆల్ఫోస్ విద్యార్థులు చారిత్రాత్మక విజయాలను సాధించడం జరిగిందని ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. హన్మకొండ గోపాల్పురంలోని ఆల్ఫోస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. R. Sumit Kumar, next 1637 category. Malyala Sathi, Rang Jaswant, Y. Vishal. చేస్తుంది. అది కూడా మన ఆల్ఫోర్స్ నుంచే ఉండడం మనకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మరి ఇద్దరు పిల్లల్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 994 అండ్ 992. మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ ఆల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే 468 మార్కులు ఎంపీసీ హైయెస్ట్, స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం. 469 స్టేట్ ఫస్ట్ ఉంది. అందులో 3 పిల్లలు ఉన్నారు. సో మనం రాలేకపోయినాం. 468 మరి మనకు 20 మంది పిల్లలు 468 మీద మనకి రావడం జరిగింది. అట్లాగే మన హనుమకొండ నుంచి కూడా మనకు 468 మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్ఫోర్స్ అద్భుతమైన మార్కులతోటి ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. తర్వాత ఈ జిల్లాలో కూడా 468 అనేది ఫస్ట్ మార్క్గా ఉంది. 468 ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ఫోర్స్. కరీంనగర్ ఆల్ఫోర్స్ టాప్ 468, హనుమకొండ ఆల్ఫోర్స్ కూడా 468. ఇది స్టేట్ 2వ స్థానంలో ఉంది. సో ఇక్కడ 468 మీద 22 పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లోని పహగ్లామంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఉగ్రవాదులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు, సీనియర్ న్యాయవాదులు అనుమల్ల కృష్ణహరి, మహేందర్, ముద్దం ప్రభాకర్, భూమి, రమణ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదం వెంటనే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.
ఆపరేషన్ కాగర్లో భాగంగా 3 రోజులుగా కరైగుట్టలలో కుమ్మింగ్ కొనసాగుతుంది. కరైగుట్టల అడవుల్లో సుమారు 100 పోలీసుల మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అడవిలో కుమ్మింగ్ చేపట్టిన కేంద్ర భద్రతా బలగాలకు 3 హెలికాప్టర్ల ద్వారా ఇటు బీజాపూర్ జిల్లా నుండి ఇటు ములుగు జిల్లా నుండి మంచినీటి, ఆహారం, ఎన్కౌంటర్కి ఉపయోగపడే బాంబులు, గన్నులు, ఆయుధాలు హెలికాప్టర్లో తీసుకువెళ్తున్నారు. అడవిలో చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేయడం, కరైగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ల వద్దకు ఎవరు కూడా రాకూడదని, అనుమతించకూడదని 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. కరైగుట్టల అడవిలో ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇండ్ల వద్దనే గడుపుతున్నారు. అయితే కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటన రాలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు గంజి హమాలీల రజతోత్సవ సన్నాహ సమావేశం మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛందంగా మనం వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆ 420 హామీలను తుంగలో తొక్కి 6 హామీలను పక్కకు పెట్టి స్వలాభమే ధ్యేయంగా పరిపాలిస్తున్న ఈ రేవంత్ సర్కార్కు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకోవడంతో పాటు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తేనే మేము బాగుపడతామనే భావన ప్రజల్లో నిండుగా విశ్వాసంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రజల్లో వరంగల్ పోదాం, మేము స్వచ్ఛందంగా వస్తాం, మాకు కేవలం ట్రాన్స్పోర్ట్ పెట్టండి, మేము వస్తాం, లేదంటే మా సొంత వాహనాలు కూడా తీసుకొని రావడానికి ఈ సభ నుంచి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనకు చాలా సంతోషం వేస్తుంది. ఈ సందర్భంగా రానున్నది కేసీఆర్ పరిపాలన కాబట్టి మనం మొక్కమోరి విశ్వాసంతో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ఈ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎక్కడ తిరగనీయకుండా వారిని నిలదీయాలి. మనకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. జై తెలంగాణ! నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రజతోత్సవ సభను బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను చలో వరంగల్, చలో వరంగల్. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ! చలో వరంగల్, చలో వరంగల్. కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ! జై తెలంగాణ! నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ! చలో వరంగల్, చలో వరంగల్. జై తెలంగాణ! నీళ్ళ నిరంజన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తానని హామీ ఇస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని బీచ్ నుంచి కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్త హాజరయ్యేలా చూడాలని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్కు వినతి పత్రం అందజేసిన గణేష్. वही झाले मी बामण की ऊस झाले ना काय गो स्टेज ऊस तयार करायचं काय गो. ऊपर जोनी है
వస్తేనే పెళ్ళి లేకుంటే లేదు అనేసి మొండి పట్టడం వల్ల కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. కావున ఆ పెళ్ళికి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా వచ్చి ఆశీర్వదించి మంచి మనస్ఫూర్తిగా భోజనం చేసి ఇది కూడా పెట్టింది సార్ బయట నుంచి. పెళ్లికి ఆర్డర్ అయ్యేలా చూడాలని నువ్వు కూర్చో లీడర్ సింగరేణి మండలి తీసుకురా మనస్ఫూర్తిగా గణేష్ ముఖ్యమంత్రి గారు వస్తేనే పెళ్లి చేసుకుంటానే నిర్ణయాన్ని డేట్ని ఆయనే మనస్ఫూర్తిగా డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి నేను యాజ్ ఎమ్మెల్యేగా గణేష్ గారి విన్నపాన్ని ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తానని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తాను. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గండ్ల సంజీవ్ అన్నారు. బుధవారం మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గండ్ల సంజీవ్ మాట్లాడారు. పహల్గామ్ అమర వీరులకు పహల్గామ్ అమరులకు తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం పహల్గామ్ తీవ్రవాదులారా ఖబర్దార్. ఎప్పుడైతే నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ సంఘటనను వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాల్చివేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ముందట ఈ సంఘటనలు జరగకుండా పునరుద్ధరణ కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్టంగా చేయాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అనంతరం మన నరేష్ గారు మాట్లాడారు. తెలంగాణలో అధికారంలో ఉన్న 3 రంగులోడు ప్రజలకు పంగనామాలు పెట్టాడని కాంగ్రెస్ పార్టీపై సెటర్ వేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్లో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత బోనాలు సమర్పించారు. అనంతరం కనీ ప్రధాన చౌరస్తలో కాశ్మీర్ పహల్గామ్లో తీవ్రవాదుల చేతిలో మృతి చెందిన హిందూ యాత్రికుల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవి కాని హామీలను గుప్పించి గద్దెనెక్కిందని కవిత ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిందని అన్నారు. జన
కోరుతా ఉన్నాం. హెల్మెట్ ఇటీ సంపదడి. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. పోరాటం రమేష్ డిస్పెన్సరీ ఎండి డ్రైవర్, కె లక్ష్మణ్ సిహెచ్పి ఫిట్టర్, ఏ తిరుపతిరావు అసిస్టెంట్ ఫీల్డ్ సెక్రటరీ ఐఐటిసి, ఏ తిరుపతిరావు, ఎస్ఆర్ కుమార్ ఎస్ అన్వేష్ SRB1 సమ్మయ్య, రాజ్ కుమార్ సిహెచ్పి. ఫోటోకు దిగండి. పైన ఉన్నది ఇంకా పైన కింద ఉన్నటువంటి వాళ్ళైతే 11 అయితే నాయకులైతే కార్యకర్తలైతే దీంతో పాటుగా వచ్చినటువంటి జాగృతిగా టిఆర్ఎస్ పార్టీ నాయకులైతే అని కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున ఏమైందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్పారు. బొగ్గు గని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గు గని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే. మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినాం అంతే. అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కాశ్మీర్లోని పహల్గం లోయలో ఉగ్రమూకల ఊచకోతను నిర్వహిస్తూ కనిబార్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ మేరకు 3 మున్సిపల్ కోర్టులతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం న్యాయవాదులు మున్సిపల్ కోర్టు కాంప్లెక్స్ నుంచి కని ప్రధాన చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా భారత మాత పైన, భారతదేశం పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో అని కార్గిల్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి, వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూపించడం జరిగింది. అదేవిధంగా మరి మనలను ఏ విధంగా భారతదేశాన్ని అంతమొందించాలి అనే వ్యవస్థలో భాగంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం, అమానవీయం నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాద మూకలను తుది ముట్టించే వరకు కూడా మనం అంతా అప్రమత్తంగా ఉండి మనలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి సహకరించాలి. ఈ మొన్న జరిగిన దాడిని భారతదేశంలో ఖండిస్తూ భరతమాత సేవలో మనందరం నిరంతరంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనందరం కూడా సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.